ఇలా ప్రతి అందరినీ కూడా నిర్వీర్యం చేయడం. అలాగే ఇక్కడ గ్రనైట్ బ్లేడ్లు 40,000 రూపాయలు కప్పని చెల్లించాల్సిందే ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి. చెల్లించలేక వాళ్ళందరూ వాళ్ళ గ్రనైట్ కంపెనీలు వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. ఇలా చూసుకుంటూ పోతే మొత్తం అన్ని ఏదైతే ఇక్కడ వ్యవస్థలు ఉన్నాయో, ఇక్కడ ఎమ్మెల్యే చూస్తేనేమో ఎక్కడ చూసినా వాళ్ళు భూ కబ్జా, లేకపోతే బెదిరింపులు, ఉద్యోగాలు అమ్ముకోవడాలు, ఇవి వీళ్ళు చేసే అరాచకాలు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో మనం సమాజ స్థాపనం, అలాగే సామాజిక న్యాయం ఆనాడు మరి తన మాట ఇచ్చాడు. ఆనాడు రాగానే వెంటనే నేను ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తానని ఆ జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. అలాగే యువతరానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వాళ్ళని ఈ గంజాయికి మరి ఒక డ్రగ్స్ కి అలవాటు చేసి వాళ్ళని మిమ్మల్ని అందరినీ మోసం చేశాడు. అలాగే ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు వచ్చిన 6 రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు, మరి వాళ్ళని కూడా మోసం చేశాడు. ఇలా ఇవాళ చూస్తున్నాం. ఇవాళ ఇక్కడ కూడా గంజాయి పండించి చివరికి ఆ గంజాయిని ఇక్కడ ఎలా కర్ణాటకకు విక్రయిస్తున్నారో మన కళ్ళ ముందు జరుగుతుంది. ఇవన్నీ ఇలాంటివి ఎన్నో వీళ్ళు చేసే అక్రమాలు, అన్యాయాలు. ఇక ముందు ఇప్పుడు మేనిఫెస్టో వచ్చాడు ఈ జగన్. ఎలా ఉందంటే మేనిఫెస్టో లాగా లేదు, అతని రాజీనామా లేఖలాగుంది. దాంట్లో కొత్తగా ఏమీ లేదు. పోలవరం లేదు, మద్యపాన నిషేధం లేదు, రాజధాని గురించి ఒక ఊసు లేదు. అలా తన ఇష్టానుసారంగా ఇంక ముందు కూడా మన మీద ఉంది. ఎంత అప్పు అతను చేసిన అప్పు 12 లక్షల కోట్ల రూపాయలు. దాంట్లో అతను ఖర్చు పెట్టేది 2.5 లక్షల కోట్ల రూపాయలు. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు? రేపు మన మీద ఉన్న భారం ఒక్కొక్కళ్ళ మీద 10 లక్షల రూపాయలని మీ అందరికి తెలియజేస్తున్నాను. మరి రేపు అధికారంలోకి వస్తే రాడు, ఇక నీ పని అయిపోయింది జగన్. నీ పొగరి నడుము విరిచే రోజు వచ్చింది, నీ అహం మెడ వంచే రోజు వచ్చింది, సమయం వచ్చింది. అణువులో నీ అరాచకం అంతమయ్యే యుద్ధం మొదలైంది. నేను అని అధికార మదం విర్రవీగే అధికార మదమే నీ నడుము విరిచి, నీ అహం కొమ్ములు వంచి నీ బ్రతుకు ఏ పాటితో చెప్పే ఈ ఎన్నికల సునామీ రాబోతుంది. కాసుకో జగన్. ఎలా ప్రజల తీర్పు నేరుగా నిన్ను గుండెను కొడుతుందో, ఇన్నాళ్ళు జనంకి నువ్వు పెట్టిన ఆవేదన ఎలా నీ నమ్మనాడులను కృంగతీస్తుందో కాసుకో. కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు పరిచి తన ఇష్టానుసారంగా ప్రజలను కష్టపెట్టి గట్టిగా మట్టి కనిపించి మరి చేసిన దుర్మార్గానికి ప్రజలంతా ఒక్కటై నిష్ఠాను దీక్షగా తిప్పి కొట్టి ఎలా అందరూ వాళ్ళ ఆత్మాభిమానాన్ని, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ఎలా అకుటి దీక్షతో కాపాడుకుంటారో చూసుకో జగన్. అలాగే నీ నరం నీ అణువు ప్రతి రక్తపు పొట్టు కూడా నీ అపజయాన్ని అంగీకరించి నిన్ను చీకొట్టేలా చేసి పట్టి ఓటు అని పోటు ఎలా పొడుస్తారో కాసుకో జగన్. మళ్ళీ ఈనాడు సూపర్ 6 మేనిఫెస్టోతో మేము ముందుకు వచ్చాము. మహిళలు మీరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే వినాస్త్రియం జననం నాస్తి, వినాస్త్రియం గమనం నాస్తి, వినాస్త్రియం జీవం నాస్తి, వినాస్త్రియం సృష్టి రేవ నాస్తి. మరి ఈ యొక్క ఏదైతే మీ ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డకి ఉన్న అందరి బిడ్డలకి 15,000 ఇస్తానన్నాడు. ఒక బిడ్డకి ఇచ్చాడు, 10 ఇస్తున్నాడు, 1000 లాగుతున్నాడు. ఇవాళ మీకోసమని మరి ఇంత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మనం వెనకబడిపోయాం. మన రాష్ట్రం
ఆనాడు 17,000 కోట్ల రూపాయలతో మనం అవిభక్త ఆంధ్ర రాష్ట్రం విభజించబడ్డప్పుడు ఆంధ్ర రాష్ట్రంగా మనం కట్టుబట్టలతో ఒక రాజధాని లేని ఒక రాష్ట్రంగా వచ్చాం. ఆ 17,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు భర్తీ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరి తెల్లసారి ఆదాయాన్ని కూడా పక్క రాష్ట్రాలతో పోటీగా వాళ్ళని మించి కూడా ముందుకు తీసుకెళ్లిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు.